Hey guys, welcome back to your YouTube channel Tejaspriya Official. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ప్రెజెంట్ అలా బాగున్నాము. అలా బాగున్నాం ఏంటి? యాక్సిడెంట్ అయింది కదా. సో చాలామంది నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను. అది ఓల్డ్ వీడియో. ఫస్ట్ థింగ్ హౌస్ వార్మింగ్ చేసుకుంటున్నామని చెప్పి, అదేంటి అసలు ఆషాఢంలో మోడంలో ఇల్లే మారకూడదని నేను మీకు ఆల్రెడీ బిఫోర్గా చాలాసార్లు చెప్పాము. మేము వీడియోస్ ఎప్పుడువి అప్పుడు మాకు పోస్ట్ చేయడానికి అవ్వదు, పెట్టట్లేం, అలా పెట్టడం లేదు. నువ్వు ఇప్పుడు పోస్టింగ్ చేసావు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారా? సో మేము హౌస్ అనేది ఎప్పుడో షిఫ్ట్ అయ్యాం, కానీ మేము షిఫ్ట్ అయ్యామంటే జస్ట్ పాలు పొంగించుకున్నాం, హౌస్ వార్మింగ్ చేయించుకున్నాం. ఏది షిఫ్టింగ్ కూడా ఇంకా చేసుకోలేదు. అప్పటి నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మాకు మేము హౌస్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి 1 month తర్వాత హౌస్ వార్మింగ్ చేసాం. ఇంకా మళ్ళా చేంజ్ అవుదాం అన్న 1 month అంటే ఒక 3 months ప్రాసెస్ మాకు అనుకోండి. షిఫ్ట్ అవుదాం అనుకున్నాము, అయిపోయింది అదే అనుకున్నాం, అవ్వలేదు. సో వచ్చాక మారుదాము, ఫస్ట్ పాలు పొంగిచ్చేసుకున్న తర్వాత ఐటమ్స్ అనేవి అంటే సామాన్లు అనేవి ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ మారలేదు, ఇంకా అవ్వలేదు కూడా. సపరేట్గా మనం ఎందుకుంటున్నాం? మనల్ని వెళ్ళిపోమన్నారా లేకపోతే మనం వదిలేసామా? అంటే చిచ్చి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. నేను జస్ట్ చెప్తున్నాను. ఏంటి కామెంట్లు అంత ఉన్నాయి? 5 more కాన్సర్ లాగా 5 more కాన్సర్స్ కూడా అంత ఉండవు కామెంట్స్ అనేవి. ఇంకోటి జాతకాల కోసం కూడా అంటే నేను ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈ వీడియో మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే. ఎంత నేను క్లారిటీ ఇచ్చి కమెంట్ పెడుతున్నా, అందరికి రెస్పాండ్ అవుతున్నా, ఒకటే క్వశ్చన్ అందరూ అడుగుతుంటే ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇవ్వలేం కదా. ఎంతమంది ముందు ఏ కామెంట్స్ ఏ క్వశ్చన్స్ పెట్టారో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అవే పెడుతున్నారు. అంటే మీరన్న మాటే అలాగని చెప్పి మేము మ్యారేజ్ చేసుకోమని కూడా కాదు, మేము చేసుకుంటాం, కాబట్టి ఒక టైంకి చేసుకుంటాం అంతే. సో ఇక్కడ జాతకాల వీడియో కోసం కూడా అడిగారు. ఫస్ట్ థింగ్ అయితే నేను ఇది దీనికోసం చెప్తాను, ఏది మీరందరూ అడిగారు కదా, సో నువ్వే సమాధానం ఇవ్వు. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడించట్లేదు అనుకుంటున్నారు. అలాగా నువ్వు తక్కువ మాట్లాడతాను ఫస్ట్ నుండి. తక్కువ మాట్లాడు గైస్, బట్ వీడియోలో తక్కువ మాట్లాడుతున్నాను. అది పర్సనల్తో మామూలుగా అయితే మాట్లాడను, ఏదైనా బయట మాట్లాడు. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి సపరేట్గా అవుతున్నాం. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్యూటీ చాలా లాంగ్. తర్వాత ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అదే స్పేస్ లేదంటున్నావు కదా, ఏం స్పేస్ అంటే మాది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, ఓన్లీ స్ట్రైట్ గా ఉంటా స్ట్రైట్ రూమ్స్ అన్నమాట. మేమేమనుకున్నామంటే యాక్చువల్లీ మా ఇంట్లో మాది 3 బెడ్రూమ్, మా అత్తయ్య వాళ్ళది స్ట్రైట్ రూమ్స్, 3 రూమ్స్ ఉంటాయి. ఒకటి కిచెన్. బెడ్రూమ్ కూడా సరిపోదు, ఎందుకంటే మాకు స్పేస్ కావాలనుకుంటున్నాం. మేము లవ్ చేసుకున్నంత వరకైనా సరే మేము ఎప్పుడు సపరేట్ గా ఎక్కడ ఎప్పుడు లేము, మేము ఫ్యామిలీస్ తోనే ఉన్నాము. సో అట్లీస్ట్ మా పెళ్లి అయిన తర్వాత అయినా, పెళ్లి అయిన తర్వాత ఒక 3 years అనేది మేము సపరేట్ గా ఉందామని అనుకున్నాం. ఫస్ట్ అయితే అనుకోలేదు, కానీ కొన్ని ఆ సిచ్యువేషన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో దానివల్ల మేము కొంచెం మాకు స్పేస్. అండ్ ఇంకోటి మీరు మాట్లాడుతున్నట్టు మా ఇంట్లో మా పేరెంట్స్ పక్కన పెట్టేస్తే మా అత్తయ్య మావయ్య కానీ ఇంకా మా వదిన వాళ్ళు కానీ ఆడబడుచు వాళ్ళందరూ అయితే మీరు సపరేట్గా ఉండండి, మీకంటూ స్పేస్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అయితే వద్దు కలిసే ఉందా అని నేను చెప్పాను అనమాట. కానీ తేజ్ అయితే ఒప్పుకోలేదు, వద్దు మనం సపరేట్గా ఉందాం, బికాజ్ మనకి సరిపోదు, హౌస్ సరిపోదు గైస్. సో మీరు అందరూ అన్నారు ఎందుకు మీ అత్తయ్య మామూలు కూడా తీసుకొచ్చేయండి అని చెప్పేసి. వాళ్ళు చిన్న పిల్లలు కాదు, వాళ్ళు చిన్న పిల్లలు కాదు. మాకు నచ్చినట్టు మేము ఇక్కడికైతే ఎక్కడ తీసుకెళ్ళిపోవడం, ఇంకా అక్కడికైతే అక్కడ తీసుకెళ్ళిపోవడానికి. తినేలా వర్క్ చేస్తున్నారో మా మామయ్య కూడా అలానే వర్క్ చేస్తున్నారు. సో అతని వర్క్ స్పేస్ అనేది దగ్గరలో ఉండాలి, తినకు కూడా దగ్గర ఉండాలి. అదే కాకుండా ఇప్పుడు వేసిన మామూలుగా ఒక 40 అలా అనుకోండి, పోనీ పర్లేదు, మా డాడీ వెళ్తాడు. కానీ మా డాడీ ఏజ్డే కదా, ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలంటే మళ్ళీ నైట్ మాకు అయ్యేసరికి భయం అనేది ఉంటుంది. అలానే తినైనా సరే అక్కడ నుంచి డైలీ నైట్ తినికి 10:30, 11 అవుతుంది. 11 o'clockకి తిని ట్రావెల్ చేసుకుని అంత లాంగ్ వస్తాడంటే అది నాకు భయం ఉంటుంది.
మా ఇన్లాస్కి భయం ఉంటుంది, మా పేరెంట్స్కి భయం ఉంటుంది. ఎందుకంటే నైట్ జర్నీ అస్సలు మాకు ఇష్టం లేదు. అందులో గాజువాక రూట్ మీ అందరికీ తెలియకపోవచ్చేమో, లారీస్ చాలా ఎక్కువ తిరిగితే. సో వద్దు, ఎప్పుడో ఒకసారి మనకి ఎమర్జెన్సీలో వెళ్ళటం వేరే పర్సనల్గా. సో అదనమాట, నాకు ఇష్టం లేదు, ఇంట్లో ఎవ్వరికి కూడా ఇష్టం లేదు, వద్దనే అనుకున్నారు. సో అందుకే మేము ఇక్కడ తినే వర్క్కి దగ్గరలో ఉంటే బెటర్ కదా అని మేము ఇక్కడ షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్ అయితే మేము ఇక్కడ కూడా కాదు, అక్కడ కూడా మధ్యలో షిఫ్ట్ అవుదామని అనుకున్నాం. కానీ మా మావయ్యకి అవ్వదు అన్నారు. ఇప్పుడు మేము మ్యారేజ్ అయింది, మాకు నచ్చినట్టు ఉండొచ్చు. మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు నచ్చినట్టు ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు నచ్చినట్టు ఉండడానికి తప్పే ఉంది. సపరేట్ గా ఉండడంలో మిస్టేక్ తప్పేం లేదు. అండ్ ఇంకొకరికి చాలా మంది అన్నారు, ఇదేంటి సపరేట్ అయితే తేజ జాబ్ దూరమైనా పర్లేదు, నువ్వు మీ అత్తమ్మ ఇలా ఎంత త్వరగా సపరేట్ అయితే అలా ఎలా తేజ జాబ్ దూరం అయినా పర్లేదు, నువ్వు మీ అత్తమ్మ వాళ్ళనే బాగా చూసుకోవాలి కదా. తేజ జాబ్ దూరం అయితే ఏంటి ప్రాబ్లం, మీ అత్తకి హెల్త్ బాగోలేదు కదా, ఫస్ట్ వాళ్ళని బాగా చూసుకో. నేను ముందు నుంచి నేను చూసుకోలేదు, ఫస్ట్ నుంచి కూడా మా మావయ్య మాత్రం చూసుకుంటున్నారు. తేజ మీరు తేజని కూడా అనేది లేదు, తిన రెస్పాన్సిబిలిటీస్ ఐ మీన్ ఇప్పుడు టాబ్లెట్స్ ఇవ్వాలి, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అది పక్కా తేజనే చూసుకుంటారు. నేనే తెస్తాను అలాగని చెప్పేసి. అంటే ఇప్పుడు అనకూడదు, మా డాడీకి ఏమైనా నేను చేస్తాను, ఎందుకంటే నాన్న వేరే అబ్బాయి కాబట్టి. ఒకవేళ మా అమ్మకి ఏదైనా అయిందంటే నేను ఆటల వరకు తేగలను, అంటే సపోర్ట్ చేయగలను. ఏదైనా సరే ఫస్ట్ నుంచి అయితే మా డాడీయే కష్టపడతారు, వాళ్ళ డాడీయే హెల్ప్ చేయాలి. ఇంకోటి మా అత్తయ్యకి ఇంకెవ్వరు ఉండకూడదు. ఈవెన్ మా అక్క కూడా ఆడపిల్లే, మా అక్క కూడా చేయనివ్వదు మా అత్తయ్య. ఇంకా నన్ను ఏం చేయనిస్తారు మీరు? ఓన్లీ మా నాన్న ఒక్కడే స్నానం అన్నా, బ్రష్ అన్నా, వాష్రూమ్ అన్నా, టాయిలెట్ ఏదన్నా ఎవ్రీథింగ్. మా నాన్న లేకపోతే ఆ రోజు చేయదు. ఏదో అనుకోకండి, ఆమెకి సిగ్గు నచ్చదు. మా అమ్మకి ఫస్ట్. ఇప్పుడు మా డాడీకి కూడా బాగాలేదు, మా డాడీకి కూడా అసలు ఒక గ్లాస్ వాటర్ అడగడం కూడా చాలా గింజుకుంటున్నారు. మీకు ఆ సిచ్యువేషన్స్ తెలియవు కాబట్టి, ఆ కండిషన్ తెలియదు కాబట్టి మీరు ఎన్నైనా అంటారు, నువ్వు సేవలు చేయాలి. ఇప్పుడు నేను మా డాడీకి వెళ్ళి నేను సేవలు చేస్తానని మా డాడీ ఒప్పుకోరు. వద్దు, నువ్వేమీ చేయక. ఒక వాటర్ కూడా నేను ఇప్పుడు మా డాడీకి బాగాలేదు, కానీ వాటర్ కూడా నాతో పట్టించుకోవాలి. మా మమ్మీతోని చిన్న అంటే ఇప్పుడు మా డాడీ ఓన్గా అయితే అసలు లెగలేరు. మా అత్తయ్య అట్లీస్ట్ వాటర్ మా అత్తయ్య ఓన్గా తాగుతారు, ఓన్గా ఫుడ్ తింటారు, అంతా మా అత్తయ్య ఓన్గా చేయగలరు. మా డాడీ అయితే అసలు ఓన్గా ఏది చేయలేరు. ప్రతిదీ కూడా ప్రెజెంట్ మేమందరూ ఎవరొక్కరు హెల్ప్ చేస్తే తప్ప, మా తమ్ముడు అండ్ మా మమ్మీతో తప్ప ఇంకెవ్వరితో మా డాడీ చేయించుకోరు. అసలు నచ్చదు. ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి మా డాడీకి, సంథింగ్ క్లెయిమ్ చేయాలంటే అప్పుడు తేజ వెళ్తారేమో, అంతే తప్ప ఇంకెవ్వరితోని హెల్ప్ తీసుకోరు. సో ఆ కండిషన్స్ మీకు తెలియవు కాబట్టి మీరు ఎన్నైనా అంటారు, అది పక్కన పెట్టండి. కానీ మాకు తెలుసు వాళ్ళు హెల్ప్ తీసుకుంటారంటే హెల్ప్ చేయడానికి ఏం ప్రాబ్లం, కానీ వాళ్ళు హెల్ప్ తీసుకోరు. మా అత్తయ్యకైనా సిగ్గే, అంటే ఎవరికైనా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, మీకు ఆ సిచ్యువేషన్స్ తెలియవు అంతే. చెప్తుంది కదా, మా అక్క చేసినా సరే మా అమ్మ హెల్ప్ తీసుకోదు. ఇంకోటి వీడియోస్ లోకి రారంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎవరికి వీడియోస్ లో రావాలని అయితే అస్సలు అనిపించదు. మా మావయ్య గారి కంటే వర్క్ దగ్గర కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందని తొందరగా వీడియోస్ వద్దు అని అనుకున్నారు అప్పుడెప్పుడు స్టార్టింగ్ నుంచే. సో అందుకే నేనైతే దేనికి ఫోర్స్ చేసి ఎవరితో ఫోర్స్ చేసేసి నేను వీడియోస్ తీయించు. మీరు సపరేట్గా అలా ఎలా ఉంటారు, అసలు మీ అత్తయ్యకి బాగాలేదు అప్పుడే మీరు చూసుకోవాలి, కానీ ఈ సపరేట్గా ఉంటారా, ఎవరైనా రెస్పాన్సిబుల్గా ఉండాలి. కానీ ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాలన్న విషయానికి కూడా నాకు అంత హెల్త్ బాగోదు. సో నాకు బాగోక అత్తయ్యకి బాగోక ఇక్కడ ఇంకా అక్కడ బడన్ ఎక్కువ అయిపోతుంది చూసుకోవడానికైనా సరే. కాదు నువ్వు అమ్మే రేటు కూడా కాయలేవు. అవును, నేను అసలు అంటే పట్టుకోలేను కూడానే. అమ్మే కొంచెం వెయిట్ ఉంటారు. నేను మమ్మీ వెయిటే కాయలేను, అంటే హోల్డ్ చేయలేను అంత. మనం ఉన్న పర్సనాలిటీకి మనకు అంత ఎనర్జీ అస్సలు లేదు. అందుకే ఫుడ్ బాగా తినాలని మా డాడీ ఇప్పుడు కూడా క్లాస్ పీకుతున్నారు. గాయస్ మీరంతా అంతలా బాధపడుతున్నారు కదా, తేజ వాళ్ళ అమ్మ నాన్నలకి ఒకడే కదా మగపిల్లడు. తన పెళ్లి టైంలో మన కోసం ఎంత సఫర్ అవుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ₹1 కూడా ఎందుకు హెల్ప్ చేయలేదు. ఒకరిని తప్పు పట్టి హక్కు మనకు లేదు. మీరు సుప్రియని తిడుతున్నారు కదా, తేజని ఎందుకు తిట్టడం లేదు? వాళ్ళ అమ్మ నాన్నకి హెల్త్ బాగోలేదని ఇదివరకే తెలీదా? తినకు తెలీదా అని చెప్పేసి. సో ఓకే, వాళ్ళు హెల్ప్ చేయలేదు ఫైనాన్షియల్గా, అవును అదైతే తిను ఒక్కడే కొడుకు, ఓకే, వన్ అండ్ ఓన్లీ. మీరు ఎలా పేరెంట్స్కి ఒకడే కొడుకు కదా నువ్వే చూసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా తినకంటూ సపోర్ట్ ఉండాలి అన్ని విధాలుగా. తినేలా అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు ఉండాలి. బట్ కొన్ని కండిషన్స్ వల్ల మరి వాళ్ళు లేరు, ప్రాబ్లమ్స్ వల్ల లేరు, వాళ్ళు ఇవ్వలేదు తినకి సపోర్ట్. స్టిల్ ఇప్పటికి కూడా దేనికి తేజ సపోర్ట్ అయితే లేదు. అలా అని లేరని తేజ ఏది హెల్ప్ చేయడు లేకపోతే చెయ్యట్లేదు అనేది ఏం కాదు. ఎవరు చేసినా చేయకపోయినా
తిన ధర్మం అయితే తిని చేసుకుంటాడు, తిన వరకు తిని ఏది చేయగలడు. అది వాళ్ళ పేరెంట్స్ వరకే కాదు, తేజ బయట వాళ్ళకైనా సరే అంతే సపోర్ట్గా ఉంటాడు. సో ఎవరికి తేజకు అనే రైట్ అయితే లేదు, ఎందుకంటే తన ప్లేస్లో తను కరెక్ట్గానే తను అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు అలా వదిలేసి అస్సలు ఒక బయట వాళ్ళ కోసమే తను అలా ఆలోచించడం, అప్పుడు అలా అమ్మ కోసం తను ఎందుకు అంత కేర్లెస్గా ఉంటాడు అనుకుంటున్నారు. లేదు, తను చేసే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను క్లియర్ చేసుకుంటారు. కానీ అన్ని వీడియోస్లో చూపించారు కదా, చూపించలేం కదా, ఎంతవరకు అవుతుంది మేము అంతవరకే చూపిస్తున్నాం అంతే. ప్రతిదీ వీడియో తీసుకుంటే మీరు కూడా ఒక మాట అంటారు మమ్మల్ని, అంతవరకు ఎందుకు? ఇప్పుడు వీడియో పెట్టాం హౌస్ది, ఇప్పుడు దీనికి రెస్పాండ్ అయింది దానికోసం కూడా ఇప్పుడు ఇది కూడా పెట్టాలా చెయ్యాలా అని అడుగుతారు. కానీ మళ్ళీ పెట్టకపోతే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటారు. మీరే మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మీరే మాట అంటున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ పెట్టినా పెట్టకపోయినా ఏమైనా సరే తన రెస్పాన్సిబిలిటీస్ మాత్రం తను తీసుకోవాల్సిందే, తను తీసుకుంటారు కూడా. నేనన్నా ఎవరన్నా, ఇప్పుడు నేనైనా నా పేరెంట్స్ నేను చూసుకోవాల్సిందే, ఒక టైం వరకు తనైనా చూసుకోవాల్సిందే. ఈ జనరేషన్ లో ఇద్దరు పేరెంట్స్ ఇంపార్టెంటే. మా డాడీ నాకు ఇప్పుడు చూసుకుంటారు, నాకు ఓన్లీ మా అత్తయ్య మామయ్యనే నేను చూసుకోవాలని కాదు, తిను ఓన్లీ వీళ్ళ మమ్మీ డాడీనే చూసుకోవాలని కాదు. మా ఇంట్లో ప్రాబ్లం ఉంటే తిను నాకు హెల్ప్ చేయాలి, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం నేను తనకు హెల్ప్ చేయాలి. ఎప్పుడు 50-50 అనేది చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ అయితే మీరు మాట్లాడకండి, అది చాలా రాంగ్. ఒకళ్ళనే చూసుకోవాలి, ఒకళ్ళనే చెయ్యాలి అంటే ఎవరు మమ్మల్ని వెళ్ళిపోమనలేదు, ఆర్ మేమే ఊరికే సపరేట్ ఏం అవ్వలేదు. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళని అట్లీస్ట్ మేము అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర కూడా సపరేట్గా హౌస్ తీసుకొని షిఫ్ట్ అయిపోదాము, డబుల్ బెడ్రూమ్ అట్లీస్ట్ అని చెప్పేసి అడిగాము. నాకైనా తనకైనా కలిసే ఉంటే బెటర్, సపరేట్ వద్దు అని ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్లో మా అత్తకి బాగున్నప్పుడైతే తేజ వద్దు మనం సపరేట్గా ఉందాం, కొన్ని ఇయర్స్ మనకంటూ మన లైఫ్ని అది స్పెండ్ చేద్దామని అన్నారు. సో మా అత్తకి బాగాలేని తర్వాత వద్దు కలిసే ఉందాము, కానీ సపరేట్ హౌస్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మా అత్తయ్య మామయ్యకి వెడ్డింగ్ అయినప్పటి నుంచి వాళ్ళకి అదే హౌస్ అలవాటు, వాళ్ళది ఓన్ హౌస్. సో సడన్గా వాళ్ళు సపరేట్గా ఒక హౌస్కి వచ్చేసి అది ఎగ్జిస్ట్ అవ్వలేరు, అంతేనా? అలా అని మేము కూడా మాకు కూడా స్పేస్ అనేది లేదు హౌస్లోని. సో వాళ్ళు నాకు కొంచెం డ్యూటీ కూడా అంటే నాకు వచ్చే శాలరీలోను అక్కడే నాకు ట్రావెలింగ్ లో 9,000 పోతుంది. సో మాకు అది కష్టం కదా, ఎందుకంటే తనకు కూడా తన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము అది కూడా అన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకొని ఎప్పుడైనా హౌస్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. సో అదనమాట. అండ్ ఇంకోటి ఇప్పుడు మాకైనా స్పేస్ లేదు కాబట్టి తప్పక మేము బయటకు వెళ్తున్నాం, వాళ్ళైనా బయటకు వచ్చి ఉండలేరు కాబట్టి తప్పక అక్కడ ఉంటున్నారు. ఒక సిచ్యువేషన్ తర్వాత ఒక కొన్ని ఇయర్స్ తర్వాత మేమంటూ కంఫర్టబుల్ హౌస్ కట్టుకుంటే కలిసి మళ్ళీ ఎలాగైనా ఉండాల్సిందే. సెల్ఫిష్ గా చీచి మీ ఇంట్లో వాళ్ళని పిలిచావు, దెన్ వాట్ అబౌట్ యువర్ ఇన్ లాస్? తేజకి ఎన్ని డేస్ జాబ్ దూరం కాలేదు, కానీ నీకు ఏంటిది ఇల్లుడు దూరం అనిపిస్తుంది. అమ్మ తల్లి, నీ మ్యారేజ్ అవ్వగానే వీ కేమ్ టు నో దట్ హీ ఈజ్ సో ఇన్నోసెంట్, నీదే అప్పర్ హ్యాండ్. మీ ఇన్లాస్కి నీకు ప్రాబ్లం ఉంది, దట్స్ ద రీజన్ నువ్వు మీ ఇంట్లో వీడియోస్ తీయకుండా కార్లో తీయడానికి తీస్తున్నావు, సంథింగ్ ఏదో అన్నారు. కార్లో తీయడం మాస్టర్ మైండ్ అలా ఏం లేదు, నేనే అన్నాను ఎప్పుడు ఒకే దగ్గర ఉండి చేస్తున్నాను కదా, కారు ఉంది కదా ఆ టైంలోనే. అంటే కారు కూడా మాది కదా, చాలా మంది కారు కూడా మంది అనుకుంటున్నారు, మాది కాదు, మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను నేను. అది ఇంకోటి మేము చెప్పాం, మా ఇన్లాస్ హౌస్ చాలా చిన్నది, సో అంత అక్కడ మేము వీడియోస్ తీయడానికి అవ్వదు, ఇలా సపరేట్ గా కూర్చొని మాట్లాడడానికి ఇంత స్పేస్ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఇల్లు కూడా ఏదో వీడియో వ్లాగ్ చేయమంటే హోమ్ టూర్ ఎందుకు చేయలేదంటే నాకు సిగ్గు, మా ఇల్లు చిన్నది కదా, చిన్నదైనా పెద్దదైనా వీడియో తీసుకుని తప్పలేదు, ఇలా కూర్చొని వీడియో మాట్లాడడానికి ఎందుకంటే అవ్వదు అక్కడ సెట్టింగ్, అసలు సెట్ చేసుకొని అంతా చాలా కష్టం అనమాట ప్రాసెస్. సో దానివల్ల మేము ఇలా వ్లాగింగ్ అనేది మాకు అవ్వట్లేదు అక్కడ. అండ్ ఇంకోటి తేజకి జాబ్స్ ఇన్ని డేస్ దూరం అవ్వలేదు. తేజ బిఫోర్ వెడ్డింగ్ అయితే వేరే దగ్గర జాబ్ చేసేవారు, ఫార్మసీ. నాకైతే అది ఇష్టం లేదు, అంతే. అంతకు ముందు అయితే నేను ఏ వరకు చేయలేదు తను జాబ్ చేసేవాడు కాదు, ఏదో చిన్న ఏదో ఎప్పుడో కొన్ని డేస్ వెళ్ళాడు, మానేసేవాడు. 19 ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్కూల్లో చేశాను, ఒక స్కూల్లోని. దాని తర్వాత మరి ఇంకెప్పుడూ చేయలేదు. తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో చేశారు మా డాడీ, చూస్తే అది మీకు తెలుసు, అప్పుడు నా ఓల్డ్ వీడియోస్ లో ఉండొచ్చు. సో ఇప్పుడు మా ఛానల్ పోయింది, అందులో చెప్పాము. దాని తర్వాత ఫార్మసీలో చేయడమే, కానీ మెడిసిన్స్ అదంతా ఇష్యూ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అండ్ అది కూడా చాలా డిస్టెన్స్ అనమాట వర్క్. తేజ వాటి నుంచి కూడా చాలా దూరము, 4-5 months చేశాను అంతే. దాని తర్వాత నుంచి ఇప్పుడు వేరే వర్క్ ఉంది. సో ఆ వర్క్ బాగుంది, సో బాగున్నప్పుడు ఎవరు వదులుకోవాలనుకోరు కదా మంచిగా, అందుకే తను ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ మా అత్తయ్య వాళ్ళ నుంచి దూరం పడుతుంది అంతే. అప్పర్ హ్యాండ్ డౌన్ హ్యాండ్ ఏం కాదు, మొత్తం తిన చాయిస్ మీదే నడుస్తుంది.
నేను చెప్పినంత మాత్రాన ఏది వెండు అంతే ఇక్కడ ఆల్రెడీ ఆలోచించేస్తాడు. జస్ట్ నేను చెప్తాను అంతే, మాట వరుసకు నేను చెప్పడం తప్ప తిని అనుకుందే చేస్తారు. మీకు కనిపిస్తుంది అంతే నా మాట వింటున్నట్టు. అడుగు నువ్వు చెప్పు, నా మాట వింటావు, నీకు నచ్చింది. నేను నా మాట నేను పూర్తిగా తన మాటే వినేస్తానని కాదు, నాకు నచ్చింది కూడా నేను కొంచెం చేసుకోవాలి. కొన్ని చేస్తావా? నాకు నచ్చింది కొన్ని చేస్తాడు, తనకు నచ్చినవి తను అన్ని చేస్తాడు. ఇప్పుడు దాకా మా రిలేషన్షిప్ లో అయితే కొంచెం కొంచెం కదా అవుతుంది. నువ్వు అదే మాట అన్నావు కదా, నా మాట కొంచెం చేస్తున్నాడు అన్నావు, నువ్వే అన్నావు. ఇప్పుడు నటించడం మాత్రం చాలా బాగా నటిస్తాడు. చదువు. సపరేట్ గా వెళ్ళిపోమన్నారా, విడిపోయారా, ఎవరు ఫాదర్ ఇన్ లా అని చూసుకుంటారు అంటారు ఏంటండి? మ్యారేజ్ అయ్యాక కొత్తలో సపరేట్ గా ఉంటారు అందరూ. అండ్ వర్క్ ఇష్యూస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎలా నెగిటివ్గా పెడుతున్నారు, ఎందుకు పెట్టొద్దు, థింక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పి వేరే వాళ్ళు పెట్టారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఆగండి, వదిలేయండి, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ అత్త మమ్మల్ని ఏమో ఏదో పెట్టారులే. ఏంటిది, వీళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా, అది వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటా. మీకు మీరే చాలా ఎక్కువ ఆలోచించుకుంటారు. చెప్పు, చదువు. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా, అది వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటా. ఎందుకు లేరు, దానిలో అన్ని అడిగితే హెల్త్ ప్రాబ్లం అంటుంది. వేరే దానిలో అడిగితే హెల్త్ ప్రాబ్లం తప్ప ఎక్కడా లేరు. ఏ రోజు కూడా నైటీలో ఆ రోజు కూడా నైటీలో ఉన్నారు. వీళ్ళ అత్తగారు మ్యారేజ్ లో వాళ్ళతో పిక్స్ కూడా తీసుకోలేదంట. తీసుకున్నాం మా మమ్మీకి ఎందుకు మేము నైటీ, అది వాళ్ళ తప్పైతే ఉంది. నేనైతే అసలు దీన్ని ఒప్పుకోను. నైటీ వేసి తీసుకోవడం కరెక్ట్ కాదు. వీళ్ళు పెద్ద డ్రెస్ తీసుకొని వేయొచ్చు. చెప్పు, ఎప్పుడు చెప్తున్నాను కదా, చెప్పు. ఎంగేజ్మెంట్ కూడా అలాగే చెప్తాను. ఎంగేజ్మెంట్ కి టైట్ డ్రెస్సెస్ చేసేస్తే మరి అతనికి ఆవిడ టైట్ అవదా డ్రెస్? ముందుగా చూసుకోవాలి. మీకోసం మీరు ఎలా ఎఫర్ట్ పెట్టి ఎలా డ్రెస్సెస్ కొంటున్నారో అత్తయ్య కూడా మీరు అలానే ముందుగా చూసి తీసుకోవాల్సింది. మా అమ్మ మేము డ్రెస్సులు వేసుకోదు. నైట్ వేసుకొని వచ్చినప్పుడు డ్రెస్ వేసుకుని రాదు. నైట్ వేసుకొని వచ్చేస్తారు. ఫస్ట్ నుంచి డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు. అసలు డ్రెస్ కి నైట్ కి ఎంత వేరియేషన్ ఉంది తెలుసా? వేరియేషన్ ఉంది కానీ అమ్మ వేసుకోదు. కొన్ని సిచ్యువేషన్ అదే కదా నీకు చెప్తున్నాను. సో మా అత్తయ్య గారు నైట్ ఎందుకు వేసుకున్నారంటే ఆ డ్రెస్ వేసుకోలేరు కాబట్టి. దీనికోసం మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కూడా అయ్యింది. నైట్ ఎందుకు వేయించుకొని తీసుకొచ్చారో, ఆమెకైనా అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని. కానీ వీళ్ళు ఇంకా ఏవో రీజన్స్ చెప్పారు. సో మనం ఏం చేయలేము అక్కడ, అంతే. అండ్ మీ పేరెంట్స్కి ఇష్టం లేదా? మా అత్తయ్యకి అయితే చాలా ఇష్టం. నన్ను చూడగానే ఎంత 1000 వాట్స్ స్మైల్ ఇస్తారు నన్ను చూడగానే. సో నాకు అది ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా మామయ్యకి కూడా నేను చాలా ఇష్టమే, నాతో చాలా బాగుంటారు. మరి తేజ అయితే ఎలా ఉంటారో వాళ్ళ పేరెంట్స్ తేజ అని మీరు అడగండి, నన్ను అయితే అడగండి. ఇంకోటి, మీరు పర్సనల్గా ఎలా ఉన్నా అందరూ ఉన్నప్పుడు తేజకు రెస్పెక్ట్ ఇవ్వండి. అక్క మీరు చిరాకు పడడం అస్సలు బాగాలేదు. మీకు చిరాకులు రావా? మీ కోపం రాదా? కోపం తగ్గించుకుంట. నా కోపం ఉన్నప్పుడు నేను కోపం చూపిస్తాను, చిరాకు ఉన్నప్పుడు నేనైతే చిరాకు చూపిస్తాను. అంతేగాని నేను సిచ్యువేషన్కి లేకపోతే ఏమంటే నటించి నేను తనతో ఉండలేను. ఏదైనా నేను ఒకేలా ఉండగలను. కొంతమంది వీడియోలో ఒకలా నటిస్తారు, వీడియో బయట ఒకలా ఉంటారు. నా పర్సనాలిటీ అది కాదు. ఏదైనా నేను ఒకటే. ఈ బాబు మాత్రం డిఫరెంట్, టూ ఫేసెస్. నేను ఎక్కడ వీడియోలో నటిస్తాడు, బయట మాత్రం. సో మా జాతకాలు కలలేదు కాబట్టి ఇలా యాక్సిడెంట్ అయిందని కొంతమంది అన్నారు. మా జాతకాలు కలకుండా పెళ్లి చేయలేదు. అండ్ ఎన్నో మ్యారేజెస్ ఉన్నాయి. జాతకాలు కలకపోతే కలిపి పెళ్లి చేస్తారు. అండ్ చాలా మంది జాతకాలు చూసుకోకుండా కూడా పెళ్లి చేస్తారు. స్టిల్ నౌ హ్యాపీగా కలిసి ఉంటారు. అలా నేను జాతకాలు నమ్మొద్దు అని చెప్పాం, మేము నమ్మాం కాబట్టి మా మమ్మీ వాళ్ళు నా పేరు మార్చి అంతా కలిసి 99% 100% మాకు మ్యాచ్ అయిన తర్వాతే మా ఇద్దరికి పెళ్ళి అనేది చేశారు. అయితే మా ఇంట్లో ఇప్పుడు జాతకాలు మాది కళ్యాణ్ వల్ల మా ఇంట్లోకి ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. సో మా ఇంట్లోకి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది అది? సో అసలు మీరు మాట్లాడింది అది లాజిక్కే లేదు. జస్ట్ అది మాత్రం రాసి ఉండి జరగాల్సింది అయ్యింది అంతే. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో సోన్గా అవి కూడా షేర్ చేసుకుంటాం. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నవి క్లియర్ అయ్యాయి ఏనైతే. సో వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.